కొడాలి నాని ఒక పిచ్చి కుక్క అంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. త్వరలోనే గుడివాడలో టీడీపీ చీఫ్ చంద్రబాబు సభ జరగనుందన్న అతని మంచి ప్రజలను కాపాడడానికి రాబిస్ ఇంజెక్షన్లను సొంత ఖర్చులతో ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇంజెక్షన్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఫోన్ చేస్తే అక్కడ జ్వరానికి కూడా టాబ్లెట్ లేదని చెప్తున్నారంటూ వైసీపీపై మండిపడ్డారు. జగన్ ఒక 420 అని, ఆ 420 పక్కన కొడాలి నాని ఒక 840 అంటూ సెటైర్లు వేశారు. అవినీతిపరుడు ఎవరో ప్రజలందరికీ తెలుసని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. అలానే కేసినేని నాని పార్టీ మార్పుపై తనకు సమాచారం లేదన్నారు. 2012లో దుర్గగుడి ఫ్లైఓవర్ కోసం పోరాడింది తానే అని బుద్ధా వెంకన్న గుర్తు చేశారు. అదే మా దృష్టికి మాకు తెలియదండి. నేను కేసినేని నాని గారి గురించి ఏం మాట్లాడను, ఎందుకంటే వ్యక్తిగతంగా మాట్లాడను, అతని గురించి నేనేం మాట్లాడినా. ఇదే అదే మా దృష్టికి మాకు తెలియదండి. నేను కేసినేని నాని గారి గురించి ఏం మాట్లాడను, ఎందుకంటే వ్యక్తిగతంగా మాట్లాడను, అతని గురించి నేనేం మాట్లాడినా. ఇదే ఏంట్రా మాట్లాడతావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు 420 అరే జగన్మోహన్ రెడ్డి గారు 420, నువ్వు 840. 420 840 11 కేసులు 420 కేసులు ఎవరి మీద ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి మీద కదా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద 420 కేసులు ఉండబట్టే కదా లోపడేశారు. ఒక్కడు కూడా నిరసన చేయలేదు కదా. చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి మీరు ఏ కేసులు పెట్టుకుంటే ఏమో ఊడిద్దిరా? ఏం ఊడిద్ది? చంద్రబాబు గారి మీద అన్యాయంగా పెట్టారని దేశాల్లో నిరసన దీక్షలు చేశారు. మీరు దొంగ కేసు పెట్టింది అది నిజమైన కేసు కాదు. బలహీన వర్గాలంటే జగన్మోహన్ రెడ్డికి, జగన్ రెడ్డికి పూచుకు పొలంలా చూస్తున్నాడు. అతను సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి పెద్దపేట వేస్తున్నాడు. ఉదాహరణకి ఇక్కడ పార్థసారథి గారే అన్నాడు, ఆ లాండ్ కేపీ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనేమో ఈయనకి మంత్రి పదవి ఇవ్వడు. అదే జిల్లాలో కొడాలి నానికి మంత్రి పదవి ఇస్తాడు. చాలా జెంటిల్మెన్. అంటే సరే, ఒక చిన్న విమర్శలు మా మీద, మా పార్టీ మీద విమర్శించవచ్చు, కానీ వ్యక్తిగతంగా చంద్రబాబు గారిని ఏ రోజు ఆయన దూషించాల. ఇవాళ అక్కడ వశశ్రీని కానీ, శంకర్ నాయక్ని కానీ, కాపు రామచంద్రారెడ్డి కానీ, కాపు రామచంద్రారెడ్డి అంటే రెడ్డి కాదు, అదే రెడ్డి అయితే పాప అతనికి ఇచ్చేవాళ్ళు టికెట్. కాపు రామచంద్రారెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి బీసీల బస్సు యాత్ర. మొన్న విజయవాడలో నేను బీసీ మీటింగ్ పెట్టచ్చా, ఏ ఒక్కలన్నా ఓసీ ఉన్నారో చూడండి. అందులో బీసీల మీటింగులో వీళ్ళ పెత్తనం ఏంటండి? ఎదురు సీటు వీళ్ళకి, ఆ బస్సులో ఎదురు సీటు వీళ్ళకి, వెనక సీట్లేమో బీసీలకి. పార్టీల్లో ఎదురు సీట్లేమో వీళ్ళకి, వెనక సీట్లు బీసీలకి. అది జగన్మోహన్ రెడ్డి తంతు. జగన్మోహన్ రెడ్డి బీసీ వ్యతిరేకి. నేను 4.5 ఏళ్ళు బట్టి పోరాడుతున్నా జగన్మోహన్.